సరే, అయితే ఫైనల్గా ఇప్పుడు తమిళనాడులో సనాతనాన్ని చంపేయాలనుకుంటున్నారా, పాతి పెట్టేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు అసలు తమిళనాడులో ఈ రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, సీఎం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీనిపైన మీరు ఏమంటారు? సనాతనాన్ని ఎవరు చంపలేరు. మీకు సనాతనం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతం. సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ నో బడీ కెన్ డెస్ట్రాయ్. ఒకటి మనం ఇంతసేపు మాట్లాడుకున్నది అదే. వీళ్ళు పార్టీలు ఇవి చేస్తున్నాయి కానీ జనాల్లో లేదు. ఓకే ఓకే, చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, జగన్ పాలన ఏం జరిగింది? గుళ్ళ మీద దాడులు జరిగాయి. ఓకే, తమిళనాడులో ఇప్పటివరకు ఏ గుడిపైన దాడి జరిగింది? అంతవరకు లేదు. మరి సనాతనాన్ని వ్యతిరేకించే వాళ్ళు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన జరిగినట్టు అక్కడ జరగాలి కదా. సో పీపుల్లో లేదు కదా. ఒకటి అక్కడ ఏంటంటే నా అబ్జర్వేషన్ అంటే, మనకు ఇప్పుడు తెలుగు తమిళ కంపారిజన్ వచ్చింది కానీ చెప్తున్నా, తెలుగు వాళ్ళు ఏంటంటే కొంచెం చదువులో కానీ లేకపోతే కల్చర్ అడాప్షన్లో కానీ కొంచెం ఎలైట్నెస్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, మనం త్వరగా తీసుకుంటాం. ఒక భాషను కానీ ఒక కల్చర్ని మనం త్వరగా అడాప్ట్ చేసుకుంటే త్వరగా అప్గ్రేడ్ అవుతాం. తమిళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రూట్స్కి స్టిక్ అనే ఉంటారు. దానివల్ల మనకు ఆ గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, సో నాకు తెలిసి ఏ పార్టీ అయినా సరే జనరల్గా అంటే రెండు ప్రూవెన్ థియరీస్ ఉన్నాయమ్మా. ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేసిన పార్టీ లేకపోతే ఎదిగిన దేశం చరిత్రలో బాగుపడ్డ దాఖలాలు లేవు. ఓకే, పాకిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇరాన్ చూడండి, ఇరాక్ చూడండి, యెమెన్ చూడండి. ఇవన్నీ మతాన్ని అంటే లాజిక్ని కాకుండా సైన్స్ని కాకుండా ఒక మతాన్ని ఇంజెక్ట్ చేశారనుకోండి, ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. కాకపోతే లాంగ్ రన్లో చూసినప్పుడు ఏమవుతుందంటే అది ఏ దేశానికి మంచిది కాదు. ఓకే, సో మతం అనేది చాలా ఎమోషనల్ థింగ్, సెంటిమెంట్. ఇది ఓట్లకి ఆ కాసేపు దానికి మనకు వస్తుంది తప్ప దాన్ని డైలీ డిస్కస్ చేసుకుంటూ లేకపోతే దాన్ని చంపేస్తాం లేకపోతే దాన్ని తుడిచిపెట్టేస్తాం అనేది ఇట్ వోంట్ పాసిబుల్. ఎమోషన్ని తుడిచిపెట్టగలమా? లవ్ అని చెప్పగలమా ప్రపంచంలో? సింపుల్. ఇట్స్ సనాతనం అనేది ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ ఎమోషన్, రైట్? సో ఇలా లింక్ పోయింది. సో సనాతనం అనేది ఉదయనిధి కాదు, ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, ఇది భారతదేశంలో ఉన్న ఒక ధర్మం. అంటే ఇందాక అన్నట్టు మనం మొదటి నుంచి ఇట్స్ ఎవల్యూషన్లో భాగంగా వచ్చిన రూల్స్ అనేది.